రేపు మార్నింగ్ ఒంగోలులో ఉన్నారు, నిన్న మార్నింగ్ మన కోసం వచ్చారు. యాక్చువల్గా రవికుమార్ గారి సెషన్ నిన్నే ఉండేది, కానీ కొన్ని అనివార్య కారణం వల్ల ఆ వారి మీద మాకు చనువన్నట్టు మీకు రేపిస్తా పో అంటే ఓకే అంటే అంటే నేను కూడా లేనప్పుడు వేణు భగవాన్ ఎలా మెయింటైన్ చేస్తాడో ఈ ఇంపాక్ట్ను రవికుమార్ గారు అలా మెయింటైన్ చేస్తూ ఉంటారు. సో ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్, ఈజ్ నాట్ ఏ స్పీకర్ ఆర్ ఏ గెస్ట్ కాదు, ఈజ్ వన్ ఆఫ్ ది ఆర్గనైజర్. కాబట్టి నౌ ఐ ఇన్వైట్ రవికుమార్ గారు ఫర్ ఎగ్జాక్ట్లీ హాఫ్ అన్ అవర్. Second disco with associated for the impact. Last year was Vaishya Hostel and this year here. And Manav Prati. Sorry. కిందటి సంవత్సరం వైశ్య హాస్టల్లో ఈ సంవత్సరం ఇక్కడ మీతో అసోసియేట్ అవటం వల్ల ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గంప నాగేశ్వరరావు గారు హూ హెస్ గివెన్ మీ దిస్ ఆపర్చునిటీ టు టాక్ విత్ యూ ఆల్. My name is Vangipuripu R. Kumar. I am HR consultant working with Abdul Kalam Garu and various associate people. ఒకప్పుడు యుఎస్లో ఉన్నప్పుడు I used to think about it. When my country will going to come for the next coming days. But you are very happy to come with one button you are able to know many things. So ఈ associate అవుతున్నప్పుడు only one certain things are coming in the hurdles. యా డెఫినెట్లీ హడిల్స్ లేకపోతే లైఫ్ ఎప్పుడు స్వీట్గా ఉండదు. అది క్రాస్ అవుతూ వెళ్తున్నప్పుడే దట్ మేక్ ద లైఫ్ ఈజ్ వండర్ఫుల్ అండ్ డిఫరెంట్. ఈ ఎగ్జాంపుల్స్ నో వన్ ఎల్స్ మై బ్రదర్ వివిఎస్ లక్ష్మణ్ హూ హెస్ మేడ్ ఎ వండర్స్ ఫర్ లాస్ట్ విత్ బ్లెస్సింగ్స్ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్. ఒక్కొక్కసారి మనకి ఒక చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది యూత్ కలిసి ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి దే వాంట్ టు టెస్ట్ ద మాస్టర్. They give one bird to the master and ask him to put it in his hand. చేతిలో పెట్టుకోమంటారు. గురువు గారిని అడుగుతారు, ఇప్పుడు ఆ పక్షి బతుకున్నదా చనిపోయిందా అని అడుగుతారు. గురువు గారు ద మాస్టర్ నోస్ వెరీ వెల్ హౌ టు హ్యాండిల్ ద టీనేజర్స్ అండ్ ఎవ్రీథింగ్. మీరు చెప్పండి ఏది దశలో ఉంది అన్నారు. అంటే అది బతికి చనిపోయింది అన్నారు. కొంతమంది అన్నారు బతుకున్నా అన్నారు. అప్పుడు గురువు గారు డిసైడ్ చేశారు తను ఏం చెయ్యాలి అనుకున్న దానికి ఒక జీవితం ఇవ్వటం ఎంత కష్టమో అని చెప్పి ఇమ్మీడియట్లీ నాట్ క్రాష్ అండ్ ఓపెన్ ఇట్. బట్ సేమ్ అదర్ బాయ్ హూ కేమ్ బిఫోర్ హిమ్ బతికున్నది అన్నప్పుడు చనిపోయినదా అని చెప్పి గురువు గారిని అడుగుతారు. గురువు గారు చెప్తారన్నమాట అది చనిపోయి ఉంది అని చెప్తారు. వెంటనే అది ఓపెన్ చేస్తారు, ఎగిరిపోతూ ఉంటుంది. అంటే అక్కడ he has not taken his challenge there to give the life to the other. Is the bird is important according to him to give the better life that makes the life. ఎక్కడ ఎవరి దగ్గర మనం ఎవరి దగ్గర అవమానం పాలయ్యామని అనుకుంటే ఆ రోజు నుంచి we are killing ourselves. Don't imagine it that somebody is insulting me. You don't give the opportunity to yourself. నేను ఒకళ్ళకి we are making a difference of the life. దాని గురించి నాకు ఇచ్చిన 30 minutesలో నేను చెప్పాల్సింది చాలా ఉంది, కానీ బట్ స్టిల్ ఐ మేడ్ ఏ స్మాల్ పాయింట్స్ ఆఫ్ ఇట్. తెలుగులోనే చెప్తున్నాను, ఓకే. కాలగతిలో మనిషి ప్రగతి సాధించిన ప్రతిరోజు ఒక నూతన సంవత్సరమే అవుతుంది. ఎవ్రీ డే ఈజ్ అ బ్యూటిఫుల్ డే, ఎవ్రీ డే ఈజ్ అ గ్రేట్ డే. నెక్స్ట్ థింగ్, ఆట పాటలతో జీవితంలో ఆటుపోటలు తట్టుకునేలాగా చేస్తాయి. గేమ్స్ విల్ ఆల్వేస్ మేక్ ద మ్యాన్ టు పర్ఫెక్ట్ హౌ టు విన్ ఆర్ లూజ్ టు గో ఫర్దర్ హెడ్. And next thing, today is yours, tomorrow might be reverse. So whenever you get the opportunity of doing the best of your knowledge, do it start from now. Don't wait for the good day or bad day or any other day. Start from this moment and make it changes of it. వివేకానందుడు జీవితం సందేశాలతో అనుమానాలతో వీటితో ఎక్కువగా మొదలైంది. చివరికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చి వెళ్ళారు ఆయన. బిగిన్ వెరీ షార్ట్. మన దేశంలో గొప్ప గొప్ప షార్ట్ టైంలోనే లైక్ ఆదిశంకరాచార్య లివ్ ఫర్ వెరీ షార్ట్ టైమ్ ఆఫ్ అరౌండ్ 33 years and he asked us to know what is within you. And second thing, Alexander also came to India and made the recognize of the what are the things is required for the how the India has become a great. వారు గురువు గారు చెప్పారు, ఇండియా మీద ఏ దేశం మీద కన్నా యుద్ధానికి వెళ్ళు కానీ ఇండియా మీదకి వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ ఎందుకు వెళ్ళదు, అది మన యూనివర్స్లో ఒక పార్ట్ కాదా అని చెప్పారు.
అయితే నేను ఇంక రాజుల దగ్గర పనిచేస్తున్నప్పుడు కొన్నిటికి మనం నో అని లేని చెప్పి గురువు గారు అడుగుతాను, ఆ దేశానికి వెళ్ళినప్పుడు నాకు ఒక 5 వస్తువులను తెచ్చిపెట్టమన్నారు. ఒకటి ఒక స్మాల్ పాట్ ఆఫ్ గంగా వాటర్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ హ్యాండ్ఫుల్ ఆఫ్ శాండ్ ఫ్రమ్ ఇండియన్ సాయిల్, అండ్ థర్డ్ వన్ ఈజ్ భగవద్గీత, దెన్ మహాభారత అండ్ వన్ ప్రీస్ట్. అంటే మన భారతదేశం ఆ రోజుల నుంచి ఎంత నాలెడ్జ్ కానీ ఎడ్యుకేషన్ వైజ్ కానీ మెరిట్, ఈవెన్ ఇప్పుడు ఎనస్థీషియా అని చెప్పి ఆపరేషన్ థియేటర్లో ఇచ్చేది కూడా ఫస్ట్ కనుక్కుంది మన వీ నెవర్ హ్యాపెన్ టు టేక్ ద ప్యాటర్న్ రైట్స్ ఆర్ ఎనీథింగ్ టు ద అసోసియేట్, బట్ వీ యూస్ టు డూ అన్కండిషనల్ సర్వ్ టు ద మ్యాన్ కైండ్ టు బెటర్మెంట్ ఆఫ్ టుమారో. వీ యూస్ టు డ్రీమ్ డే by day, everywhere we have to grow and concept is there. That's why today, wherever the Indians are working it, all over the world is looking about towards the Indians because they have a lot of sincerity within themselves. That's why they're going to dream about the Indians to come and join in their organizations. Now you might be seen it, 50 to 60% youth is available in India, but throughout the world, only Indian, 33% of Indians are working in the top positions. This is the greatness of our soil. Whenever we're going to make the difference of it, it makes it in. లక్ష్యం వైపు ఉరకలేయటం యువత, మంచి ఆశయాల ఆచరణలో కలబోతే యువత, అభివృద్ధి మర్చి గురుకలేయటమే నల్త. Always we feel it. We forget it. Nobody is giving me opportunity. Nobody is going to do it. But opportunity does not come and knock your door. But you have to try. You have to go and work for it. ఒకప్పుడు మనం విద్య నేర్చుకోవాలంటే శ్రీరామచంద్ర కానీ ఎవరైనా చూడండి, ఒక గురుకులానికి వెళ్ళి నేర్చుకునేవాళ్ళు, దే యూస్ టు మేడ్ ఏ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ దేర్ లైఫ్. Nowadays what happened, we are asking to, with the money we can buy any education, we are able to think about it, but it's not possible, my dear children, unless you going to coordinate. Yes, I can. When you going to make it, it makes the wonders of your life. జీవితం అనే వైకుంఠపాళిలో కాటేసే స్వర్పాలను దాటితే అంది వచ్చిన అభివృద్ధి అనే నిచ్చెనలంత we have to catch it and move for it. Whenever we going to associate it, it make a difference in our life. The entire world is institution and Bhagavad Gita give the constitution. Present మన ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లా అయిపోయిందంటే, recently we have started Youth for Better India with 350 IT sector guys and everything. అన్నా ఆచార్య దీనికి స్టార్ట్ చేసినప్పుడు, when we going to work for it, జనరల్గా ప్రతి వాళ్ళకి ఒక ఒపీనియన్, యూత్ అనగానే శనివారం ఆదివారం నాడు దే ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ఇట్ ఫర్ ఎంటైర్ దిస్ థింగ్. కానీ టుడే వీఆర్ సీయింగ్ సో మెనీ ఇంపాక్ట్ guys are coming and sitting and trying to make the betterment of for sake of tomorrow. Very few negative examples will going to take it and keep on thinking about it. Yes, we're not able to do this, we're not able to manage this and everything, they're going to speak about it. చెప్పేదొకటి చేసేదొకటి ప్రస్తుత రాజకీయం అయిపోయింది. నేటి మానవ సంబంధాల నాటకీయం అయిపోయినాయి. డిగ్రీ ఉంది కానీ దానికి తగినటువంటి డిగ్రీ ఆఫ్ నాలెడ్జ్ లేనిది నేటి విద్యా విధానం అయిపోయింది. ఎవ్రీబడి గెటింగ్ గుడ్ మార్క్స్, 90s and everything, but who will going to give the character? Think about it. That makes a difference of it. నేటి మనుషులలో మంచితనం ఒక మిథ్య. మూతికి చేతికి చెవికి లింకు గలది. ఎనీబడి కెన్ సే? మూతికి చేతికి చెవుకి లింక్ గలది సెల్ ఫోన్. We don't know, we're not able to think about it. Always. Why we are using, we don't know. ప్రీవియస్లీ ఒక ఇంట్లో 500 రూపాయలు టెలిఫోన్ బిల్ కట్టాలంటే ఆలోచించేవారు. ఈరోజు మనకి నోబడి, ఎవ్రీ టీనేజర్స్ ఈస్ థింకింగ్ అబౌట్ ఇట్. నైట్ 10 to మార్నింగ్ 8 o'clock దే ఆర్ గివింగ్ ఫ్రీ. హూ విల్ గివ్ ద ఫ్రీ? దే ఆర్ ఛార్జింగ్ యూ. సీ ద మోస్ట్ ఆఫ్ ద థింగ్. సో వెన్ ఎవర్ వీ గోయింగ్ టు అసోసియేట్, రీసెంట్గా నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు 10th అప్పుడు 90 మార్క్స్ తెచ్చుకున్నాడు, ఇంటర్లో 80, ఇంజనీరింగ్లో ఉన్న బ్యాక్లాగ్ 2 మిగిలిపోయినాయి. వెంటనే అడిగారు అతను, మా వాడు బాగా చేస్తాడు ఎందుకు ఇదని, మీ వాడు ఎన్నింటికి పడుకుంటాడని చెప్పాను. 9ంటికి అన్నారు. మీరు ఇంతకుముందు ఇంటర్మీడియట్ దాకా ఏం చేసేవారంటే రోజు వెళ్ళి వాడి గుడ్ నైట్ అని చెప్పి పడుకోబెట్టి వచ్చేవాడిని అన్నారు. ఇప్పుడు ఏమవుతుంది అంటే వాడు నెత్తి మీద, కాళ్ళ నుంచి నెత్తి మీద దాకా దుప్పటికి పడుకొని నిద్రపోతున్నాడు, వాడిని డిస్టర్బ్ చేయటం ఎందుకు అని చెప్పి నేను ఐఎమ్ నాట్ డిస్టర్బింగ్.
కానీ అది జరుగుతున్నది ఏంటో ఒకసారి చూసి నైటు ఎప్పుడైతే కూర్చొని లోపల మొబైల్లో కూర్చొని చాటింగ్ మొదలు పెడుతున్నారు, స్పెషల్ క్లాస్ అని చెప్తున్నారు, పొద్దున్నే వెళ్ళిపోతున్నారు, ఐమాక్స్ థియేటర్ దగ్గర కలుస్తున్నారు. వాళ్ళ సార్ బర్త్డే సక్లీ వేర్ ఈ కేమ్ హియర్ అండ్ అసోసియేటెడ్ విత్, బట్ మన దగ్గర బర్త్డే అనగానే మార్నింగ్ 8:30 కల్లా ఐమాక్స్ థియేటర్ దగ్గర కలవాలి. దాని తర్వాత ఎక్కడ కలుస్తామో యూ మైట్ బి నోయింగ్ ఇట్, ఐ డోంట్ వాంట్ టు సే ఫర్ ఇట్. So to celebrate it also, sake of somebody we are doing it. Imitation is coming by day. ఒక విద్యా విధానానికి కావాల్సినంత డబ్బు కట్టడానికి పిల్లలకి లేదు అంటున్నారు, కానీ మన ఆంధ్రప్రదేశ్లో కానీ ప్రతి దేశం మొత్తంలో కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కువగా పారుతున్నది ఏం పారుతుంది? రైట్. That you have to know it. That means we don't have the proper politicians to who going to control it. Even the parliament, we have the people who going to associate it, only 3.3% educated people, and who going to think about tomorrow the people are available in the parliament. Next thing, రక్త మాంసాలు కదిలే రాతి బొమ్మలు నేటి మనుషులు, సూక్ష్మ జలచరాల నిలయం నకిలీ మినరల్ వాటర్ బాటిల్స్, అమెరికాలో పిల్లల ఆట వస్తువులు గన్స్, నేటి సినిమాలో ఒక చీర తువాలు, సినిమాలో ఒక రవిక రుమాలు. We are encouraging in such a way this, we are not able to, we have forgotten it, mother, brother, sister and brother, we are not able to recognize all these things. ప్రభుత్వం ఇచ్చే జీతం మీద ఆధారపడకుండా 2 చేతులు లంచాలు గుంజితే హాయిగా కనిపించేవాడు నేడు ఆధునిక ఉద్యోగి. రోజులు తరబడి క్యూలో నిలబడి ఉండటం ఆధునిక తపస్సు, భక్తి పాటల రింగ్ టోను ఆధునిక పూజ, ఆధునిక చల్లని నీరు బేరు, అపర లక్ష్మీదేవి అవతారం ఏటీఎంలు, అరచేతిలో వైకుంఠము అన్ని ఫీచర్ గల సెల్ ఫోన్లు, జేబులో గ్లోబు స్మాల్ ల్యాప్టాప్, ఆధునిక రక్తం పెట్రోలు, ఆధునిక విత్తనము డాలరు యూరోస్, ఆధునిక సూర్యచంద్రులు ఎలక్ట్రానిక్ బల్బ్స్, ఆధునిక నక్షత్రాలు నేటి సరుకుల ధరలు, ఆధునిక రోళ్ళు రోకళ్ళు మిక్సీ గ్రైండర్స్. దిస్ ఇస్ వేర్ వి గోయింగ్ టు హ్యాపెన్ ఇట్ వాట్ ఐ బికాస్ ఇట్ ఈస్ వెరీ షార్ట్ టైమ్ హ్యాస్ గివెన్ ఇట్, ఐ కంపోజ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ దిస్ వర్డ్స్. అండ్ సెకండ్ థింగ్ ఈస్ whenever we going to associate it certain levels of our life, ఈరోజు వెరీ పవర్ఫుల్ డే, May 10th. చిత్తూరు దగ్గర మదనపల్లిలో ఈ రోజు నాడు ఫస్ట్ టైం అవర్ నేషనల్ యాంథమ్ వాస్ గివెన్ ఇట్ ఇన్ ద డే. సచ్ ఎ వండర్ఫుల్ డే, దిస్ వండర్ఫుల్ డే ఆపర్చునిటీ గివెన్ బై ఇంపాక్ట్ గంపా నాగేశ్వరరావు గారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ, which I want to show you some small this thing. Hyderabad is very famous for what? See that, what is happening it. अरे पारे उड़ा रे अरे आप चाय ये बाबा ये की रे এটা সিলভার ক্লিপ क्या वस्तु करने A day of ours which given that, that's why I presented this video to you. Seeing him, he started as soon as the rhythm of the national anthem started, he stand up singing one after one. That means he is today become a leader for the people, unknowingly made it budding small. May I know your name? Venu Vallabhani. Venu Vallabhani. So see this, we are already leader is within you. How you going to associate it if you can't? So I request on everybody, today lucky day for me to start this wonderful program with you all. So from today onwards, మొన్న ఒక ఇన్స్టిట్యూట్కి ఐ డోంట్ వాంట్ ఐఏఎంకి వెళ్ళాను లక్నోలో. దే డోంట్ నో నేషనల్ యాంథమ్ ఆల్సో, బట్ దే ఆర్ గెటింగ్ ఎ గుడ్ మార్క్స్. ఈజ్ దట్ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ అస్?
when we are not able to respect to our own motherland and everything. So kindly transform this to our younger generation about our national anthem and Vande Mataram to the coming generations, so that unity will going to develop, so that we'll have the concept of day by day, every way we'll grow concept అనేది పెరుగుతూ ఉంటుంది. ఒక చెట్టు యొక్క కొమ్మను కొట్టివేసినా ఏం చేసినా తిరిగి ఆ కొమ్మ వస్తూ ఉంటుంది. ఎండాకాలంలో మామిడికాయలు వస్తాయి, వింటర్లో మనకి ద్రాక్ష పళ్ళు వస్తాయి. ఏ రకంగా అయితే ఇవన్నీ జరుగుతూ ఉంటాయో, అందువల్లనే రీసెంట్గా వన్ ఆఫ్ ద మూవీలో ఐ రోట్ వన్ స్మాల్ డైలాగ్, ఒక కప్ కాఫీ 4 మాటలు ఎట్లా వస్తూ ఉంటాయో, జీవితం అన్న దాంట్లో మీరు అసోసియేట్ చేయగలిగితే యూ గోయింగ్ టు మేక్ ఏ వండర్ఫుల్ థింగ్స్ టు బెటర్మెంట్ ఆఫ్ టుమారో. బిలీవ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. యూ హ్యావ్ ద ఎంటైర్ పవర్ ఇన్ యువర్ హ్యాండ్. యూ కెన్ మేక్ ఎ చేంజ్ so that no one else. That's why all the corporate companies and everything looking towards India, because the Indian people are very sincere in their work and their personal lives. భారతదేశంలోనే హింస అనేది కొంత తక్కువగా ఉంది. రీసెంట్లీ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్ కమ్ టు ద ఫస్ట్ ఇన్ ఇండియా. See that change will going to come from you whenever we going to associate of this type of things. అందుకే అన్నా హజారే చేసినప్పుడు కూడా when the so many IT people have made a కాంట్రిబ్యూట్ చేసినప్పుడు, రీసెంట్గా జర్మనీ నుంచి 8 మంది పిల్లలు మన హైదరాబాద్ నుంచి ఐటీ నుంచి టు బికమ్ ఏ గ్రేట్ లీడర్ అని ఒక సర్వీస్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు. వీ నెవర్ ఆస్క్ దెమ్ ఆర్ ఎనీథింగ్, దే వాలంటరీలీ సీన్ ద మీడియా అండ్ ఎవ్రీథింగ్. అంటే మన మీడియా ఎంత పవర్ఫుల్గా వర్క్ చేస్తుందో త్రూ అవుట్ ద వరల్డ్, ఎవ్రీబడి ఈస్ లుకింగ్ టువర్డ్స్ అవర్ మీడియా. ఈవెన్ ఈ రోజు నాడు నేను ఫ్రీక్వెంట్లీ ఐ చేంజ్ మై స్టైల్స్. మొన్న నేను బాంబే వెళ్ళినప్పుడు గంప నాగేశ్వర గారు మేము హెచ్ఎం టీవీలో చేస్తున్న ప్రోగ్రామ్స్ అన్నిటి కూడా మరాఠీలో ట్రాన్స్లేట్ చేసుకొని దే ఆర్ ప్రజెంటింగ్ ఇట్ టు దిస్ థింగ్. దీనికి కాంట్రిబ్యూషన్ పట్టాభి గారు ఎంత ఇచ్చేసారో, దాంతోపాటు గంపా నాగేశ్వరరావు గారు ఆల్సో కాంట్రిబ్యూటెడ్ సో మచ్ ఆఫ్ ఫర్ దట్. వీ హ్యావ్ డన్ మెనీ ఛానల్స్. నేను గంపా గారు చాలా ప్రోగ్రామ్స్లలో ఐ న్యూస్లో కానీ, అట్లాగే స్టూడియో ఎన్, Maha TV, we do a lot of, but I keep on changing my styles so that I can move in the roads freely. This is my intention of it. అందుకనే గంప గారు అప్పుడు అంటుంటారు, మీరు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా కనపడుతుంటారు, ఏంటి ఇది అని చెప్పి. ద రీజన్ ఈస్, దీనికి నాకు ఎండమూరి గారు చాలా మంచి గురువులాగా అనిపిస్తారు. వెన్ ఎవర్ వీఆర్ ట్రావెలింగ్ ఇన్ ద ప్లేస్, వెన్ వీఆర్ రీడింగ్ ద బుక్స్ ఆర్ ఎనీథింగ్, పీపుల్ విల్ కమ్ ఆస్క్ అన్నెసరీ క్వశ్చన్స్ టు అస్. Is nowhere related to him, or it not going to get a benefit to him or to me, but wasting of time. So every second, everything has given it to the made to the betterment of tomorrow. It is depend only on our teenagers. Nobody can able to change anyone else, unless in this universe we cannot change our mother, we cannot change our father, we cannot change our sister, we cannot change our brothers or anybody else unless we change ourselves. It is left on us how to make a change for ourselves for the sake of betterment of tomorrow. Anybody can earn the money. Recently you might be seen how big gambling was taken place. Crores of every time we are hearing here is going on, but the corruption is starting at your home. See that where we going to stop that corruption from your home, automatically those 10 people join, a good society will form. It's going to make a different world for the tomorrow. It start from your place, from your need. మనం ఎంతసేపటికి ఒక గులాబీ చెట్టు పువ్వు పెట్టి మందార పువ్వు పూయలేదనో చామంతి పువ్వు పూయలేదనో ఆలోచిస్తున్నామే, కానీ మన ఇంట్లో తెచ్చుకున్న వస్తువు మనకు కష్టపడిన డబ్బులతో తెచ్చుకున్నప్పుడు దాన్ని చూసే విధానము. ఇందాక సార్ కూడా చెప్పారు, ఒక ఇంట్లో ఒక బొచ్చు కుక్క ఇవన్నీ ఉంటాయని. ఇట్స్ టోటల్ సొసైటీలో ఒక సింబల్ లాగా అవ్వకండి. Make yourself what is the happiness you going to get it. Do the betterment with your hard earned money. Example, no one else, Abdul Kalam gar. Once I am working in the Rashtrapati Bhavan, I was happened to work in the whole day, 24 hours అయిపోయింది. Early morning 5 o'clock. మధ్యలో ఏమైంది, మాకు వోల్టేజ్ డ్రాప్ అయినప్పుడు I asked Abdul, can you give a battery light on this? Immediately light పడ్డది, మధ్యలో గ్లాస్లో నీళ్ళు అయిపోతున్నాయి. 5 o'clock when I turned back, ముసలాడు ఆయన ఇచ్చిన పని తిరిగి అయిపోయింది అనగానే తిరగని కలాం వాజ్ సేర్ ఇన్ ద బ్యాక్ ఆఫ్ మీ. ఇమ్మీడియట్లీ ఆయన నన్ను ఏం తిట్టలేదు. దిస్ డ్రెస్ ఈస్ ఎక్సలెంట్, గో టు యువర్ రూమ్, వాష్ ఇట్ అండ్ ప్రెస్ ఇట్ అండ్ కమ్ బ్యాక్ బై 6 o'clock. When I came back by 6 o'clock, he arranged my breakfast and everything on the table. Such a wonderful man. That means he never get anger that
యూ ఆల్వేస్ కీప్ అవే ఫ్రమ్ మీ. అదే మనం ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా ఇదైనప్పుడు, అలసిపోయినప్పుడు ఎవరి మీద ఎన్ని రకాలుగా ఒత్తిళ్ళు పెడుతూ ఉంటాము ఒక్కసారి. అండ్ హీ ఆస్క్ మీ టు లెర్న్ ఇట్. హీ థాట్ మీ హౌ టు కుక్ ద ఫుడ్. ఈరోజు కూడా కలాం గారు ప్రతిరోజు తన వంట తనే వండుకుంటారు. హీ హ్యావ్ ఓన్లీ 4 pairs of dresses. When we are coming out of from Rashtrapati Bhavan, he came along with the same Indian Airlines flight with 2 suitcases. He is the first president who came after Sarvepalli Radhakrishna, who brought the Rashtrapati Bhavan expenditure down to the earth. So మన దగ్గర great people are there. He is the paper boy. Today he has become first citizen. He never expected it. Step by step he has grown up. Yes, I can. His willpower is made him to think about it. So why not we going to make and he got very too much affection towards the Hyderabad. Whenever you see that recently also all the people youth send the SMS is no more. Immediately when we approach him, by 30th I am coming to the Hyderabad to start some inauguration in Central University. He not taken it any anger or anything it. But it is started from the city college. One guy was started in the, because they have the exam, they want to postpone further. And most of the people, recently we are thinking about the Valentine's days and everything, people are making it. One day one guy was going through in the front of the bus stop and seeing the one girl and everything, he immediately stopped there and stand it. And this girl also looked to him. Next day when before she come, తను వచ్చే లోపలే అతను వచ్చి నుంచొని ఉన్నాడు. She thought that మంచి బొచ్చుకు రోజు నా కోసం వెయిట్ చేస్తున్నది అనుకుంటుంది. After few days he goes to and talk to her. ఆమెతో వెళ్ళి చెప్తాడు, ఈ అమ్మాయి అని అడుగుతాడు, రోజు నువ్వు ఇట్లాంటి గ్రీన్ బ్యాంగిల్స్ చేసుకుంటావు, యూ లైక్ ఇట్ అంటే ఎస్, ఓకే ఐ ఆల్సో లైక్ గ్రీన్ కలర్ అంటాడు. నౌ డేస్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇట్. ఆఫ్టర్ 4-5 days I want to say that tomorrow is the friendship day, I want to talk with you, can you give your mobile number? He takes a mobile number and the next day morning night 12 o'clock he calls and say that, hello, how are you, happy friendship day. Tanu want to thank you very much. Your voice is looking like a Lata Mangeshkar voice. And she also plays it. అప్పటిదాకా తను కనిపించిన తల్లిదండ్రులు ఈ రోజులలో కూడా ఎక్కువగా మ్యారేజెస్ చేసుకుంటున్నారు, కానీ ఇంట్లో దే ఆర్ అనేబుల్ టు టెల్ టు దేర్ ఓన్ పేరెంట్స్ హౌ కెన్ యూ ట్రస్ట్ ద పర్సన్ హూ గోయింగ్ టు నాట్ ఇంటిమేటింగ్ దీస్ ఓన్ నియర్ అండ్ డియర్ వన్స్ గోయింగ్ టు గివ్ ఎ లైఫ్ లాంగ్ రిలేషన్షిప్స్. దెన్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ హీ కమ్స్ అప్ February 14th, you know what is there, I don't want, he gave the teddy bear and everything. Afterwards what happened, 4-5 days the project work is going in the college, she is associated with some other guys and everything working for it. Immediately in the evening he wait for her and ask it, aa gottangadu anta sep maatladalsina avasaram unda ani adigi. See, first small ga how it has started, request, then this is no one other case is Divya case of Vanasthalipuram has happened. When she came for her father and everybody came counseling, this is the case which is happening it. But love is such a thing to give only, not to take, that as we have forgotten it. Expectation, always we expect something and do the things to the unknowing. And that's why we have done one project on the teenage temptations with Virendra Gattu. We have done it. So many people have attended here. I know about it. So life anedi, whenever you're going to give, you get more happiness. That's why you might be seeing Bill Gates or anything. They give that money, charity, whatever the income comes and everything. Thank example, మన దగ్గర ఎవరో లేరు, పుల్లారెడ్డి గారు. I associated with him more than 10 years. G. పుల్లారెడ్డి గారు ఈ రోజు ఇది ఇక్కడ ఉన్నామంటే ఆయనే దయవల్ల. Such a wonderful people are there, but we are not able to recognize the beauty of what our people are having and everything. We are thinking about euros and dollars only, but you see that within short time, all the people, almost 50% of Indians are coming back to India. Already they started moving, coming back. Shortly under these days, and the people will going to make this soil of Indian soil is such a thing, oka Punjab lo pandina panta mottham desaniki 3 రోజులు అన్నం పెట్టచ్చు. ఒక ఆంధ్రప్రదేశ్లో పండిన రైస్ని మొత్తం దేశానికి 4 రోజులు భోజనంగా ఇవ్వచ్చు. కానీ మనం తెలియకుండా ఏమవుతుందంటే ఎఫ్సిఐ గోడౌన్స్లలో పెట్టి చేసి చివరికి అదే అమెరికా ఏం చేసిందంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎక్సెస్ ఫుడ్ని తీసుకెళ్ళి సముద్రంలో కలిపేసేసింది. క్రియేట్ ఎ డిమాండ్.
But mandedi annadata bhava. We give the people to the food. Atithi devo bhava. This is the very wonderful land, this thing. So all the best to you all. This wonderful opportunity given by all of you. Because shortage of time, I have taken very short and everything. Kindly excuse me for it. Thanks one and all. Education gives only your improvement of your life, but your character will going to give the more than whatever your expectations. అందువల్ల today I have more than 100 orphan children with me. They are commencing inter to degree. Ready? Okay. You'll be operating from Mumbai is on schedule. Anything else, sir? కొడుతున్నాను. థ్యాంక్ యూ రవి. వెరీ లక్కీ రవీంద్ర నాయక్ గారు. Thank you, Ravi. Thank you very much. So nice of you. Vungipurapu R. Kumar. VANGIPURAPURKUMAR Okay? VANGIPURAPU Sorry. I am not getting. Sorry. Okay, write down the mobile number. I will going to pass on to that. 9985 389363. 9985 389363. Because my time is over, I don't want to stand on the dais more than 4:15. That's why I'm 9985 389363. Thank you.